హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ లెర్నింగ్ నెట్వర్క్. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అపురూప అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. అర్ధరాత్రి హైదరాబాద్ నుండి వచ్చిన డొలకలకు దహన సంస్కారాలు జరపాలి. ఎవరు కర్మ చేస్తారన్న ప్రశ్న వచ్చింది. నా కొడుకు ఎవరో చేయడం ఏమిటి, నేనే చేస్తాను. ఋగ్వేదంలో స్త్రీకి దహన సంస్కారాలు చేసే హక్కు ఉంది అని వాదించింది ఇంద్రాణీదేవి. కుటుంబమంతా పోయారు, లోకమే మునిగిందంటే ఈ మనిషి స్త్రీయా భూతమా, ఋగ్వేదం గురించి మాట్లాడుతుంది అనుకోవడము రూప చెవుల్లో పడింది. మొత్తానికి కొడుకు దహన సంస్కారాలు చేసి ఎవరికి తన కొడుకులను చంపగల ఆస్కారముందో అదంతా స్టేట్మెంట్ ఇచ్చింది. మర్నాడు ఆ 10 మంది దాకా అరెస్టు అయ్యారు. ఆమె కర్మ అంతా ఘనంగా చేసింది. జానకి తల్లి వచ్చి శర్మిష్ఠను తీసుకువెడతానంటే తిట్టి పంపించి వేసింది. ఆమె న్యాయంతో పోరాడటం ప్రారంభించింది. ఆమెకు న్యాయస్థానాలపై విపరీతమైన నమ్మకం ఉంది. మానవత్వానికి విలువ ఉందని నమ్మే మంచి మనిషి 3 పిల్లలను తల్లి తండ్రి దారుణంగా హత్య చేసిన వారిని ప్రభుత్వం వదలదని భావించింది. మొండి ధైర్యంతో 2 పిల్లలతో నమ్మకమైన నౌకరు వెంకన్నతో కోర్టు దోషులను శిక్షిస్తుందని ఆశగా ఎదురు చూసింది. న్యాయానికి వెలకడుతుంది సమాజం, ప్రభుత్వం అని మర్చిపోయింది. మానవత్వాన్ని మంటల్లో కలిపి మనిషి అనే ముసుగు తీసివేసిన వారే అధికారంలోకి వస్తారని మర్చిపోయిందామె. చంపుతుండగా చూచిన వారెవరూ లేరు కాబట్టి ఎవరికి సరియైన శిక్ష వేయలేకపోతున్నామని, రక్తసిక్తమైన గుడ్డలు దొరికాయని ఒక జీతగాడికి 2 ఊరివారికి 7 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. తీర్పు విన్న రోజున ఇంద్రమ్మ పడిన వేదన, ఆవేదన వర్ణనాతీతం. రఘునాథ్, జానకిల శవాలను చూసి కూడా అంతగా చలించిపోలేదామె. వెళ్ళి న్యాయమూర్తి కారు కడ్డంగా పడుకుంది. జడ్జిగారు, వీళ్ళు చంపలేదని వదిలేశారు. అసలైన దోషులెవరో మీరు పట్టుకోండి. నా కొడుకును, కోడల్ని, పిల్లల్ను చంపారన్న మాట వాస్తవమా కాదా? మీకిది న్యాయం కాదు. పసివాళ్లను పొట్టన పెట్టుకున్న పరమ కిరాతకులను వదిలేస్తారా? చేతులు జోడించింది. ఆయన ఒక్కసారి తిరస్కారంగా చూసి మొహం తిప్పాడు. టేక్ కేర్ ఫ్రమ్ ద వే అన్నాడు దర్పంగా. ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పించుకుంటాననుకుంటున్నారేమో, నేను నేర్చుకోగలను. డబ్బు కమ్ముడవుతావురా, నన్ను లాగేయడం దేనికి? నన్ను నా పిల్లల్ని చంపి తోలరా నీ కారు అంటూ రూపను, శర్మిష్ఠను కారు ముందుకు లాగింది. పోలీసులు వచ్చి ఆమె ఆక్రందన పక్కన పెట్టి లాగేశారు. కారు వెళ్ళిపోయింది. ఇంద్రాణి ఆవేశంగా మట్టి ఎత్తి కారు వైపు పోసింది. చెట్టంత కొడుకులు పోయినా కూడా ఆమె నిటారుగా నడిచింది. ఈరోజు వెంకన్న సహాయంతో వచ్చి రిక్షాలో కూర్చుంది. అతనే పిల్లలను కూర్చోబెట్టాడు. ఇల్లు చేరాక ఎప్పుడూ మనవరాళ్లకు తినిపించనిదే ఏ పని చేయని ఇంద్రమ్మ వెళ్ళి పడుకుంది. వెంకన్న అన్నం పెడితే తిని పందిరి మంచంపై పడుకున్నారు పిల్లలు. నాయనమ్మను పలకరించడానికి భయం వేసింది. అర్ధరాత్రి మేలుకున్న రూప చుట్టూ చూసింది. నాయనమ్మ కనిపించలేదు. రూప గుండె జల్లుమన్నది. అది రాత్రని, భయం ఉంటుందని మర్చిపోయి నాయనమ్మా అంటూ ఇల్లంతా తిరిగింది. పెరడు, దొడ్డి అంతా వెతికింది. వెంకన్న లేచాడు. ఇద్దరూ లాంతర్ తీసుకుని బావి దగ్గరకు వచ్చారు. వరుసగా కట్టిన గోరీల ముందు పడి ఏడుస్తుంది ఇంద్రాణీదేవి. నాయనమ్మా, అమ్మా, రూప, ఎందుకో వాళ్ళు నిన్ను, శర్మిని వదిలి బ్రతకమని శాసించారు. చనిపోదామన్నా ధైర్యం చాలడం లేదే అన్నది ఆమెను చూసి. నాయనమ్మ అంతకంటే అప్పుడేం అనలేకపోయింది. బావురుమని ఏడ్చింది. వెంకన్న సహాయంతో ఇంటిలోకి వచ్చారు. బంధువుల సలహా మేరకు ఇంద్రమ్మ చేర్పించిందనే కంటే బంధువులే రూపను, శర్మిష్ఠను హాస్టల్లో చేర్పించి బడులలో సీటులిప్పించారు. శర్మిష్ఠ మొదటి తరగతిలో, రూప 3వ తరగతిలో చేరారు. ప్రతి సెలవులకు వచ్చినప్పుడు ఇంద్రమ్మ హడావిడి చేసి తీపి వంటలు చేయించి చేగోడీలు వండించేది. ఆమె శారీరకంగా, మానసికంగా కృంగిపోవటమే కాక చిత్రమైన స్వభావం పెంపొందించుకుంది.
వచ్చిరాని ఇంగ్లీషు పదాలు వాడడం, మొదటి కంటే ఇంగ్లీషు పదాలు ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టింది. కాలచక్రం నిరంతరం తన పనిని శ్రద్ధాసక్తులతో చేస్తుంది. రూపాదేవి 10వ తరగతి పాసై వచ్చేసరికి ఇంద్రమ్మ స్థితే కాక ఆర్థిక స్థితి, పొలాలు అన్నీ అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఆమె అస్తమానం తనలో తాను మాట్లాడుకునేది. "ఉమ్, అసలు ఏమాశించి నా వాళ్ళనందరినీ నాశనం చేశారో ఆ కొడుకు, అది జరగనివ్వను" అనేది. ఆ వెధవ న్యాయమూర్తి టేక్ హెర్ అంటాడా? నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నాడా? ఐ కిల్ ద ఫెలో ఆవేశంగా లేచేది. వెంటనే దోసిళ్లతో మన్ను ఎత్తి ముందుకు పోసేది. శ్రీనాథ్, రఘునాథ్, ఏ జన్మ రుణమయ్యా తీర్చుకుని పోయారు. నన్నిట్లా బ్రతకమన్నారా అంటూ కాసేపు ఏడ్చేది. రూపాదేవి క్లాస్మేట్ ఒకరోజు ఉండి ఊరు చూసి వెడతానని వచ్చింది. ఆ అమ్మాయిని చూసి రూపను పక్కకు పిలిచింది. రూపా డియర్, ఆ పిల్ల అదేనే నీ క్లాస్మేట్ చిదిమి దీపం పెట్టుకునేదిలా ఉంది. మన సుధీర్కు చేసుకుంటే ఎలా ఉంటుంది? మెల్లగా రహస్యంగా అడిగింది. రూపాదేవి తెల్లబోయింది. అంతవరకు అస్తవ్యస్తంగా ఉన్న ఆలోచనలకు ఓ స్వరూపం దొరికింది. ఇంద్రమ్మ మతి చెలించిందని అర్థం అయింది. తల్లిదండ్రులతో పాటు చంపబడిన సుధీర్ వివాహం ఎలా చేస్తుంది? వెంకన్న, ఏమిటి విపరీతం? కన్నీటితో అడిగింది. ఏం చెప్పమంటావు తల్లి? 7 ఏళ్ల శిక్ష పడిన వారంతా విడుదలై వచ్చి పండగ చేసుకున్నారు. ముఖ్యంగా నాయనమ్మ గారిని ఏడిపించడం కోసం కోలాహలంగా చేశారు. ఆ రోజు నుండి మన మనసుల్లో లేరు తల్లి. వెంకన్న కళ్ళు ఒత్తుకున్నాడు. డాక్టరుకు చూపించాలా వెంకన్న అన్నది దిగులుగా. ఏమిటోనమ్మా, లాయర్ కేశవరావును కనుక్కుందాము అన్నాడు. రూపాదేవి వయసు చిన్నది, సమస్యలు చాలా పెద్దవి. ఆమె గట్టున పడ్డ చేపలా గిలగిల్లాడింది. బంధువులందరికీ ఇంద్రమ్మంటే కోపం, దోచిపెట్టలేదని కక్ష. కేశవరావును పిలిపించింది. అతని సలహా మేరకు సైకియాట్రిస్టుకు చూపించింది రూపాదేవి. కానీ ఏం లాభం లేకపోయింది. వారం రోజులు మన లోకంలో ఉండదు. తన ముందు ఊరివారున్నట్టు ఊహించుకుని తిడుతోంది. ఇంకాసేపటికి కూలీలు రైతులన్నట్టు భావించి మాట్లాడుతుంది. ఎప్పుడో ఏరి తెచ్చుకున్న చిన్న రాళ్లను డబ్బుగా భావించి వాళ్ళకి ఇస్తుంది. నాయనమ్మ గొడవలో రూపకు ఫస్ట్ క్లాస్ వచ్చిన సంతోషం కూడా మిగలలేదు. శర్మిష్టను హాస్టల్కు పంపింది. సొంత నిర్ణయం తీసుకునే వయసు కాదు. సొంత వాళ్ళు సలహా ఇవ్వటానికి లేరు. చూడమ్మా రూపా, మీ నాన్నగారి సహాయం పొందినవాడిని, నీ క్షేమమూర్తిని. నువ్వు చదువుకుని ఈ ఆస్తినంతటినీ అమ్మి బయటపడు. కేశవరావు సలహా ఇచ్చాడు. ప్రయత్నిస్తానంకుల్ అన్నది. రాత్రింబవళ్ళు ఆలోచించి ఆ ఊరి దుస్థితి చూశాక రూపాదేవి ఒక నిర్ణయానికి వచ్చింది. తన బంగళాలో ఒక మంచి బడి స్థాపించి చీకటి చీకటి అని ఏడ్చే కంటే చిరుదివ్వ వెలిగించాలనే నిర్ణయానికి వచ్చింది. తన ప్రయత్నం వల్ల ఊరు బాగుపడినా పడకపోయినా ఒక విప్లవం బయలుదేరుతుంది. ఈ ఆస్తుల వల్ల వచ్చే అరాచకాలు అంతం అవుతాయేమో ఏమో. ఫలితంగా శ్రీనాథ్ రఘునాథ్ మెమోరియల్ స్కూల్ అని వెలిసింది. అక్కడ ఉన్నత పాఠశాల ప్రారంభించాలనే తపనే కాక వయోజన విద్యా కేంద్రం ప్రారంభించింది. మొదట ఒక్కరితో ప్రారంభం అయినా 25-30 మంది అయ్యారు. అలాగే బడిలో 3వ తరగతి ప్రారంభం అయిందని తేలికగా చెప్పవచ్చు. కానీ దాని వెనకాల రూప దీక్ష పట్టుదల ఎంత ఉన్నాయి. ఒకవైపు కొందరు రక్షిత కౌలుదారులు పొలాలు మావే అంటున్నారు. వారితో సంప్రదింపులు. కొందరిని తీసివేయడానికి కోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆళ్ల చిన్నాన్నను కోసినట్టు కత్తికింత కోసి కాకులకు గద్దలకు వేస్తే ఎవడడుగుతాడు అన్నాడు బాహాటంగా. రూప నిశ్చలంగా ఉంది. చావు పుట్టుకలు నిర్ణయించే ఉంటాయి అనుకుంది. ఒకరోజు ఓ యువకుడు వచ్చాడు. ఎవరండీ మీరు? చాలా సౌమ్యంగా అడిగింది. నా పేరు జగదీష్ అండి. మా వాళ్ళు జగ్గయ్య అని పెట్టారు. రఘు మా మామయ్యే జగదీష్ అన్నాడు. ఆ మామయ్యకు ఇంత అన్యాయం జరిగిందంటే
నా గుండె తరుక్కుపోతుందండి అన్నాడు బాధగా. అది గతించిన విషయం అన్నది నిర్లిప్తంగా. మా అమ్మ పులికంటి వారి ఆడపడిచే. మీకు గుర్తుందో లేదో అన్నయ్య అంటూ ఎప్పుడూ మీ నాన్న వెంటే ఉండేది అన్నాడు ఎంతో ఇదిగా. అలాగా, 5, 6 ఏళ్ల దాన్ని, నాకేం గుర్తులేండి అంది. ఘోరం జరిగినప్పుడు నేను హైదరాబాదులో చదువుకుంటున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో నా చేయూత ఉండాలని దానికింత ప్రాధేయపడాలా అన్నది రూపాదేవి. ఆమెకు ఒక చదువుకున్న వ్యక్తి సహాయం కావాలి. వెంకన్నకు విషయాలు తెలియవు అంతగా. జగదీష్ క్లర్క్ కమ్ సూపరింటెండెంట్గా అపాయింట్ అయ్యాడు. అతను చాలా చురుకైన వాడు. ఏదైనా పని చేయాలనుకుంటే చేసే తీరుతాడు. అతని చురుకుతనం చూసి రూపాదేవి నిట్టూర్చింది. రూపా, నా తల్లి, ఈ చుట్టుపక్కల ఎవర్ని నమ్మొద్దే తల్లి. అంతా నమ్మించి గొంతు కోస్తారు. చీట్స్, రోగ్స్ అన్నది తన ధోరణిలో. ఆమె మాటలకు ఆశ్చర్యపోలేదు గాని అంతగా పట్టించుకోలేదు. జగదీష్ ఆంతరంగికుడిగా మారాడు. బయట వరండాలో వెంకన్నతో పాటు పడుకునేవాడు. అతను ఇంట్లో ఉంటే ఎంతో నిశ్చింత అనిపించింది. అందుకే ఒక మగాడు ఉండాలనుకున్నారు. కానీ జగదీష్ ఎక్కువ కాలం ఆగలేదు. తన అసలు స్వరూపం బయట పెట్టుకున్నాడు. ఒకరోజు రాత్రి రూపాదేవి ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. లైటు ఈ మధ్యనే ఫిట్టింగ్ చేయించారు. లైటు ఉంటే నిద్ర రాదని ఇంద్రమ్మ అటూ ఇటూ దొర్లుతుంటే ఇంటి వెనక వైపు వరండాలోకి వచ్చి చదువుకుంటూ కూర్చుంది. రూపా, రూపాదేవి, జగదీష్ పిలిచాడు. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది పుస్తకం మూసి. తల దిమ్ముగా ఉంది రూపా. ఏదైనా పుస్తకం ఇస్తావేమోనని అన్నాడు. రూపాదేవి లేచి లోపలకు వెళ్ళి ఓ డిటెక్టివ్ నవల తెచ్చి ఇచ్చింది. కటకటాలు చాలా చిన్నవి కాబట్టి తలుపు తీసింది. అంతే, అతను ఒడిసి పట్టుకున్నాడు. రూపా, ముందు వైపు అయితే ఆ వెంకన్న ఉంటాడని, ఈ అవకాశం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను అన్నాడు. అతని కళ్ళు కామంతో ఎర్రబడ్డాయి. జగదీష్, ఏమిటిది? వదులు, వదులు బ్రతిమాలింది. వద్దు రూపా, నీకెన్నాళ్ళని ఈ బాధ్యతలు నెత్తిన వేసుకుంటావు చెప్పు. నీ మనసు, తనువు, ఆస్తి అన్నీ నాకు వదిలేయ్. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను అన్నాడు ఆవేశంగా ఆమెను హృదయానికి హత్తుకొని. అతని స్పర్శ ఆమెకు చీదరగా, ఒంటిమీద తేళ్ళు జెర్రులు ప్రాకినట్టుంది. అసహ్యంగా చూసింది. వదులు జగదీష్, నిన్నొక అన్నలా చూశాను, వదులు. అతని ఉడుము పట్టు నుండి వదిలించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. తను అరిచి గీపెట్టినా ముందు గదుల్లో ఉన్నవారికి వినిపించదు. ఆమె ఇంతవరకు మానసికమైన ఇబ్బందినే ఎదుర్కొంది. ఇదొక కొత్త రకమైన అనుభవం. ఇప్పుడు అతని పంజా నుండి బయటపడితే తరువాత ఆత్మరక్షణార్థం ఏం చెయ్యాలో ప్రయత్నం చెయ్యవచ్చునని శక్తినంతటినీ కూడా తీసుకుని ప్రతిఘటించింది. అతను వదలటం లేదు. ఆమెను 2 చేతులతో ఎత్తి అక్కడ కూర్చోవడానికి వేసిన బల్లపైకి తీసుకువెళ్ళాడు. ఆమె శక్తి చాలనట్టుండిపోయింది. తన వాళ్ళందరినీ ఈ 4 గోడల మధ్య ప్రాణము తీశారు. తనను మరొక విధంగా చంపుతున్నారు. తన ఆశలు, ఆశయాలు అన్నీ అడుగంటిపోతున్నాయి. ప్రతిఘటించే శక్తి లేనట్టు శవంలా పడిపోయింది రూప. ఆమెకు సిగరెట్ కంపు, చెమట కంపు కలిసి వాసన గుప్పుమని దగ్గరగా రావడంతో చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుంది. రూపా, నిన్ను అన్యాయం చెయ్యను అంటున్నాడు జగదీష్. మొదట నువ్వు అన్యాయం కాకుండా ఉండరా రాస్కెల్. అతని వీపుపై 4 గుద్దులు పడేసరికి మగత వదిలిపోయింది. లేచి నిలబడ్డాడు ఒగరుస్తూ. రూప కళ్ళు విప్పింది. అపర భద్రకాళిలా నిల్చుంది ఇందిరమ్మ. ఆమె కళ్ళు బగబగమండే నిప్పు కణుకల్లా ఉన్నాయి. ఆమె మూలకు పెట్టిన మంచం కర్ర తీసుకుంది. రూప క్షణంలో గ్రహించి అడ్డుపడకపోతే జగదీష్ తల కొబ్బరికాయలా పగిలేది, రెండుగా చీలేది. నాయనమ్మా! ఆ కోడు లాక్కుంది. ఉన్మాద స్థితిలో ఉన్న ఇంద్రమ్మను ఆపడం తన తరం కాదని అర్థమైందేమో. లుంగీ సవరించుకుని పారిపోయాడు. నాయనమ్మా! ఆమె గుండెల మీద తలవాల్చి కుమిలి కుమిలి ఏడ్చింది రూపాదేవి. రూపా,
యు గ్రేట్ గర్ల్. ఏడుస్తారా? చచ. కర్ర పారేసి మనవరాలి తల నిమిరింది ఇందిరమ్మ. తలుపులు వేసుకున్నాక ఇందిరమ్మ పరిశ్రంగంలో పసిపాపలా నిద్రపోయింది. ఆ మర్నాడు ఊరంతా గుప్పుమంది. రూపమ్మ జగదీష్ను దగ్గరగా పిలిచి కోర్కెలు తీర్చుకుని పంపేసిందట అన్న పుకారు అంటువ్యాధులా వ్యాపించింది. ఆ వార్త విని వణికిపోయింది. నాయనమ్మతో చెబుదామని వెళ్ళింది. ఆమె మఠం వేసుకుని కూర్చుంది. ఏదో భజన గొణుక్కుంటుంది. నాయనమ్మా, ఒక విధంగా నువ్వు ధన్యురాలవు. నీకు ఏ మాలిన్యాలు అంటవు అనుకుంది. ఈ నిందలు అపనిందలు భరించే శక్తి కావాలని ఆమె అణువణువు కోరుకుంది. ఆమె ప్రతిరోజు 10 నిమిషాలు రామకోటి వ్రాసినట్టుగా తన స్థితి ప్రజ్ఞత సాధించాలని వ్రాసుకునేది. ఆమె మనసు రాయిలా మారిపోయింది. అప్పుడే పని కట్టుకుని వచ్చారు పరామర్శకు. పాపం, అసలే మగదిక్కులేని దానివి. అవునండి, మగదిక్కు కోసమే జగదీష్ని వలలో వేసుకున్నాను. ప్రేమ కలాపాలు అయ్యాయి. మొహం మొత్తి అతన్ని వదిలేశాను. మరొకరి కోసం చూస్తున్నాను అన్నది కసిగా. ఆ వచ్చినావిడ ముఖం మాడిపోయింది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాదేం పొయ్యింది. వచ్చినావిడ చెరుబురలాడుతూ లేచి వెళ్ళిపోయింది. ఆ సూక్తి గుర్తుపెట్టుకుంటే అందరం సుఖపడతాం. మీకు కొడుకు లేడు. నన్ను కోడలిగా చేసుకునే బాధలేదు. అనవసరంగా శ్రమపడతారేం అన్నదామె. అవతలామె విన్నదేమో కొత్త రకమైన ప్రచారం బయలుదేరింది. ఆ రూపలేదు, ఎవర్ని ఎంత మాట పడితే అంత మాట అనేస్తుందట. ఆ కొంపకు వెళ్ళకపోతే సరి అనుకున్నారు. ఆ వార్త వెంకన్న తెచ్చిన రోజు తేలికగా నిట్టూర్చింది. పల్లెలు భారతదేశానికి పట్టుకొమ్మలు అంటారు కానీ ఆ పల్లెలున్నంత అధ్వానంగా మరేవీ లేవేమో. మూర్ఖత్వం వీసైనా తగ్గలేదు. ఊళ్ళో ఎవరికి ఏ రోగం వచ్చినా కుమ్మరి గురప్ప విభూది మంత్రమే వేయిస్తారు. అలా మలేరియా ఇన్ఫెక్షన్తో 5-6 మంది పిల్లలు చనిపోయారు. అబార్షన్ అయ్యే సమయాన మంత్రం పనిచేయక చాలామంది స్త్రీలు చనిపోయారు. పురుషులు అంతే. అందుకే ఆమె కేశవరావు సలహా మేరకు ఆర్టీసీ బస్సు కోసము, ఊర్లో ఆసుపత్రి కోసము దరఖాస్తు పెట్టింది. బస్సు వాళ్ల ప్రణాళికలో ఉందని వెంటనే వేశారు ప్రభుత్వం. ఆసుపత్రి విషయంలో జాప్యం జరిగింది. ఆసుపత్రి కట్టి డాక్టర్ వేసేసరికి మరో 5 ఏళ్లు జరుగుతాయి. దానికి జవాబుగా ఆసుపత్రి కట్టే వరకు తనింట్లో స్థానం ఇస్తానని వ్రాసింది రూపాదేవి. చూడమ్మా, మంచి డాక్టర్ను పోస్టు చేయిస్తాను. మీ నాన్న ఉపకారం పొందిన వారినే వేయిస్తాను అని హామీ ఇచ్చాడు కేశవరావు. అలా గతంలో విహరిస్తున్న రూపాదేవిని తట్టి పిలిచింది ఇంద్రమ్మ. ఏమిటే పరధ్యాస అన్నది ముసిముసిగా నవ్వుతూ. ఓ, పద నాయనమ్మ భోజనానికి అన్నది కళ్ళు ఒత్తుకొని. ఆమె కంటే ముందే ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.